అసలు ఎప్పుడు బిర్యానీలు తిని 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 బోర్ కొట్టి ఓ మంచిగా కూర్చొని పలావ్స్ ట్రై చేద్దామని అనుకుంటున్నారా? సో అలాంటి వాళ్ళందరి కోసం నేను ఒక మంచి పలావ్ సెంటర్ అయితే మీకు చూపించబోతున్నా. సో అది వచ్చేసి మనకి 9 పలావ్స్ చూడొచ్చు. సో మనం ఇప్పుడైతే 9 పలావ్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎక్కడ అని అనుకుంటున్నారా? వీడియో అయితే ఫుల్ గా చూసేయండి, స్కిప్ చేయకుండా. అడ్రస్ ఎక్కడో నేను చెప్పేస్తా. వీళ్ళ దగ్గర అయితే అసలు పలావ్స్ లోని అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సో అసలు పలావ్ అంటేనే ఆ టేస్టే వేరు కదా. సో వచ్చేసి నీకు చూపించేస్తా అసలు ఎట్లుంటుందో ఏంటో కూడా. మనకి అంబియన్స్ కూడా చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ బయట నుంచి చూసుకుంటేనే కదా మనకి లోపలికి వచ్చిన కూడా చాలా అదిరిపోయింది భయ్య. సో పలావ్ అయితే తినకుండానే కడుపు నిండిపోయేటట్టు అయితే అంబియన్స్ అయితే మంచిగా చూపించేస్తారు. అండ్ పలావ్ ఈచ్ 1 ప్లేట్ జస్ట్ 199 రూపీస్ మాత్రమే. సో ఇంత తక్కువ రేటులో పలావ్ అంటే అసలు చూడాల్సిందే. సో నేనైతే ఆరాట ఆపుకోలేకపోతున్నా. సో చూసేద్దాం వచ్చేసేది. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే 9 పలావ్స్ వాళ్ళు ఇచ్చిన బెస్ట్ పలావ్స్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి వెల్లుల్లి పలావ్ అండ్ చికెన్ ఫ్రై పీస్ పలావ్ అండ్ మటన్ పలావ్ అండ్ ఇది ఏపీ అండ్ ఇది తెలంగాణ, మన తెలంగాణ పలావ్. అండ్ ఇది వచ్చేసి ఇది అసలు 9 పలావ్స్ లో ది బెస్ట్ పలావ్ అనేసి స్పెషల్ ఐటమ్ అనేసి చెప్పుకుంటే కనుక ఇది మనకి గుత్తొంకాయ గోంగూర పలావ్. అసలు గుత్తొంకాయ అంటేనే ఫేవరెట్. అసలు ఎవరైనా సరే గుత్తొంకాయ అంటే తినడానికే ముందు చూస్తారు. అలాంటిది గుత్తొంకాయతో పాటు గోంగూర అంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో గుత్తొంకాయ గోంగూర పలావ్ అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు వీళ్ళకి. సో ఆ ఐడియాకి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. అండ్ గుత్తొంకాయ పలావ్ అనేసి చూడగానే నాకైతే ఫస్ట్ దాని మీకే వెళ్తుంది కాబట్టి ఫస్ట్ అదే చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకైతే వెల్లుల్లి పలావ్ అంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు వెల్లుల్లి చికెన్ పలావ్. సో ఏంటో చూసేద్దాం. అండ్ ఇప్పుడైతే నేను అసలు ట్రై చేసేయడానికి రెడీగా ఉన్నా. అండ్ చూసుకోవచ్చు, దట్స్ నైస్, చాలా బాగుంది. అండ్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయింది భయ్య, నిజంగా అదిరిపోయింది. 199కి అసలు కాస్ట్ 199 అంటే అసలు ఏంటో అని అనుకున్నాం. అలాంటిది టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కాస్ట్కి టేస్ట్ అయితే వర్త్ ఇట్ అనే చెప్పొచ్చు. అద్దర కొట్టేశారు వీళ్ళు. అండ్ మనకి ఇది వచ్చేసి ఇప్పుడు అసలు ఎక్కడ 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 అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మనకి దుర్గం చెరువు దగ్గరలో ఉన్న పిల్లర్ నెంబర్ C1759 అండ్ మన రెస్టారెంట్ నేమ్ వచ్చేసి 9 పలావ్స్. సో ఇది మనకైతే ఇప్పుడైతే ఇక్కడ అవైలబుల్ గా ఉంది. వీరైతే న్యూ ఇయర్ కి స్టార్ట్ చేశారు భయ్య, న్యూ ఇయర్ కి స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడైతే దీన్ని ఏఎంబి నియర్ బై ఏఎంబి కి అయితే షిఫ్ట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మంత్ నుంచి 9 పలావ్స్ ట్రై చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏఎంబి నియర్ బై లోకే వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు మరింత హాట్ గా వెయిట్ చేసేస్తున్నారని అర్థమైపోయింది నేను ఇంత చెప్పిన గుత్తొంకాయ కోసం అయితే. సో ఇప్పుడు నేనైతే ఇది ట్రై చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇదైతే మనం పెట్టించేసుకుందాం. సో గోంగూర వంకాయ పలావ్ అసలు టేస్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను పలావ్ టేస్ట్ చేయడానికి అయితే రెడీగా. ఎప్పుడు బిర్యానీ 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 సో ఎప్పుడు బిర్యానీ బిర్యానీ మన హైదరాబాదీ వాస్తవ్యులకి పలావ్ టేస్ట్ చూపిస్తేనా వదిలిపెట్టారు అసలు అలాంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను పలావ్ ట్రై చేసేసిన. టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ పలావ్తో పాటు గోంగూర టేస్ట్ అయితే మస్తు సరిపోయింది. అసలు చెప్పాలంటే చాలా 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 బాగా సెట్ అయింది. అండ్ దాంతోపాటు అసలు వంకాయ, అసలు చాలా మంది పలావ్స్ ఏంటంటే వెజ్ తింటాకి ఇష్టపడదు, అలాంటిది గుత్తొంకాయ అంట. మరి చూసేద్దాం. సో గుత్తొంకాయ గోంగూర పలావ్ కాబట్టి. అండ్ మనకి ఇదైతే మనకి జస్ట్ 199లోనే అవైలబుల్ అయితే ఉంది మనకి. సో
కరెక్ట్గా ఒక బౌల్ వచ్చి ఒక 1 కి కంప్లీట్ గా సరిపోతుంది. సో 1 అయితే కంప్లీట్ గా తినొచ్చు. 199కి పలావ్ అయితే మనకు వచ్చేసి. అండ్ నేను అదిరిపోయింది భయ్య, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ట్రై చేయాల్సిన పలావ్ అయితే ఇది. సో అందుకే అనమాట మేబీ వీళ్ళు స్పెషల్ ఐటమ్ అని అనేసి అన్నారు. సో స్పెషల్ ఐటమ్ అని అనేసి అన్న పేరుకైతే నిజంగా న్యాయం అయితే చేశారు. చాలా 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 బాగా చెప్పింది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన పలావ్స్ ఇవి. సో మళ్ళీ చెప్పమంటారు అడ్రస్ అయితే, నేనైతే చెప్పేస్తాను. సో వచ్చేసండి ప్రెసెంట్ అయితే ఇది మనకు వచ్చేసి దుర్గం చెరువు పిల్లర్ నెంబర్ C1759 దగ్గర ఆపోజిట్ సైడ్ లో మనకి 9 పలావ్స్ అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ వచ్చేసి AMB నియర్ బై AMBకి అయితే షిఫ్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ నుంచి ఎవరైనా సరే కావాలంటే నియర్ బై AMB లోనే సెర్చ్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.